మీ హామీలు ఎక్కడా విశ్వసించట్లేదు. అదే విధంగా అధికారంలోకి వస్తే 2 పంటలకి నీళ్లు ఇస్తానంటున్నావు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తుని నియోజకవర్గంలో 2 పంటలకి 1 సంవత్సరం కూడా నీరు ఇవ్వలేదు నువ్వు. ఈ గత 4.5 సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గ ప్రజలకు 2 పంటలకి నీళ్లు ఇస్తున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ టైంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేది. మేము వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా ఉంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా ఉంది. ఈ జిల్లా కూడా దయచేసి అది ఒకసారి గుర్తు పెట్టుకుంటే బాగుంటది. తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది. కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి. మా పార్టీలోంచి అభ్యర్థులను మార్చితే అది గవర్నమెంట్ చెక్ పోస్ట్. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ దగ్గర కంపల్సరీ ప్రతి ఎవరి లారీని చెక్ చేస్తారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు అంటే దానికి మనం ఏం చెప్తాం? మనం గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా గురించి. అందుకే 2 సార్లు తుక్కు కింద చిత్తు కింద ఓడించారు నీ ఎనమల్ని, నీ ఎనుముల్ని, పశువుల్ని. నేను అదే చెప్తున్నాను, నేను అదే చెప్పానండి. గాంధీనగరంలో కానీ రౌతులపూడిలో కానీ నా తాతలు పంచుకున్న ఆస్తి 400 ఎకరాలు. నా తాతలు పంచుకున్న ఆస్తి. నేను పుట్టక ముందే మా ఊళ్ళో పేద ప్రజలు 10 ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్. అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పుడు నేను పుట్టలేదు. ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్ లో జేబులు కొట్టుకుని కూడా అని చెప్పి అదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోడు తిరుపతి బస్ స్టాండ్. నేను చెప్పింది కాదు, నాదేనా భాస్కర్ రావు చెప్తున్నా. పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుతుంది. ఆల్రెడీ మొదలైంది కదా. ఈరోజు కేసీఆర్ నాని, రేపు ఇంకొకరు. మీ పార్టీలో కూడా రాజీనామా చేస్తున్నారు. మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు. మా పార్టీలో నాయకులు, మాకు రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది. తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్త్ లేదు. అయినా ఆయన భవిష్యత్ చూపించి డబ్బులు తీసుకుంటాడు, ఆయన వెనుపోటు పడుతాడు, క్లోజ్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. సరే, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు మీటింగ్లకు వస్తున్నారు, జగన్ గారిని కలుస్తున్నారు. అందరూ కలిసే ఉంటున్నాం. మేము అందరం కూడా ప్రతిరోజు కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళతో ఒకసారి మాట్లాడని తెలుస్తుంది. వాళ్ళకి పూర్తి భరోసా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏంటి అర్థం లేదు నాకు. మా జిల్లాలో ప్రజలందరికీ తెలుసు నా పరిస్థితి ఏంటో, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి. కంపారిజన్ ఉండదు నాకు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనుకుంటే రాజ్య అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. ప్రజలు అనుకోవాలి. ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది నా భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు. ప్రజలకు తెలిసి ఎవరి పరిపాలన ఎలా ఉందో, ఎవరి పరిస్థితి ఎలా ఉందో. ఎప్పుడు తున్నించే పోటీ చేస్తాను. నేను రాజకీయంగా ఉన్నంత వరకు నేను తున్నించే పోటీ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.